నేడు సాతాను విశ్వాసులపై ఎన్నో దాడులు చేస్తూ ఉన్నాడు. సాతాను వాడుతున్న అత్యంత బలమైన ఆయుధంలో ఒకటి ఈ మొబైల్ ఫోన్. ఈ ఫోన్ నెమ్మదిగా ఎందరో జీవితాలను నాశనం చేసింది, ఎందరో జీవితాలను నాశనం చేస్తుంది. ఇక్కడ పాపం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఉచితంగా దొరుకుతుంది. అవును, మనం ఈ ఫోన్లో దేవుని వాక్యాన్ని కూడా చూడవచ్చు. ఇప్పుడు కూడా మీరు ఈ సందేశాన్ని, ఈ వాక్యాన్ని ఫోన్ ద్వారానే వింటున్నారు. కానీ నిజం ఏమిటంటే ఫోన్లో దేవుని వాక్యం కంటే పాపమే ఎక్కువ కనిపిస్తుంది. అందుకే మన ఫోన్లను చాలా జాగ్రత్తగా వాడాలి. మీ ఫోన్ మీ గురించి ఎన్నో విషయాలు చెప్తుంది. మీ ఫోన్లో ఉన్న మీ యూట్యూబ్ హిస్టరీ, అలానే మీ ఇన్స్టాగ్రామ్ హిస్టరీ, మీ గూగుల్ సెర్చ్ హిస్టరీ, ఇవెన్నో మీ గురించి చెప్తుంది. ఇవి దేవునితో మీకున్న బంధం ఎంత బలమైందో స్పష్టంగా చూపిస్తుంది. మీరు పాపానికి ఎంత దూరంగా ఉన్నారో తెలియజేస్తుంది. కానీ ఈ రోజుల్లో మన ఫోన్ హిస్టరీ మనం చెక్ చేస్తే ఎక్కువగా ఏం కనిపిస్తున్నాయి? లోక సంబంధమైన వీడియోలు, లోక సంబంధమైన రీల్స్, లోక సంబంధమైన విషయాల్లో ఫోన్ వాడుతున్నారు. లోక సంబంధ విషయాలు, పాప సంబంధ విషయాలు, సినిమాలు, లోకము, పాటలు, చాటింగ్లను ఫోన్లు అని చెప్పి వ్యర్థమైన వాటికి, పాపానికి ఫోన్లను వాడుతున్నాం. ఫోన్ వాడండి, కానీ ఒక పరిమితితో. 1 గంట, 2 గంటలు అంతే చాలు. ఎందుకంటే మీ మొబైల్ ఫోన్ మీ జీవితాన్ని నాశనం చేయగలదు. కేవలం మీ భౌతిక జీవితాన్ని మాత్రమే కాదు, మీ ఆత్మీయమైన జీవితాన్ని కూడా అది పాడు చేస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఫోన్ ఫోన్ ఫోన్. తినేటప్పుడు ఫోన్, మాట్లాడేటప్పుడు ఫోన్, పడుకునేప్పుడు ఫోన్, పడుకునే ముందర ఫోన్. ఒక్క క్షణం ఆలోచించండి. మీరు ఈ బైబిల్ని కూడా అలాగే ఉపయోగిస్తే, తినేటప్పుడు బైబిల్, పడుకునే ముందర బైబిల్, మాట్లాడేటప్పుడు బైబిల్, ప్రతిరోజు బైబిల్, అప్పుడు మీ జీవితం ఎంత దీవించబడుతుందో ఒకసారి చూడండి. మీరు నిజంగా ఆత్మీయంగా ఎదగాలంటే సాధ్యమైనంత వరకు ఈ మొబైల్ ఫోన్కు దూరంగా ఉండండి. ఈ ఫోన్ సమయాన్ని బైబిల్ కేటాయించండి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు లోతుగా చదవండి, స్పష్టంగా చదవండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువుతారో, వాళ్ళు దీవారాత్రి చదువుతారో, వాళ్ళు దీవించబడతారని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ ఫోన్ ప్లేస్లో ఈ బైబిల్ పెట్టుకొని ప్రతిరోజు బైబిల్ చదవండి. ఈ రోజే నిర్ణయించుకోండి, ఫోన్ కావాలా మీకు దేవుడు కావాలా? మీరే తెలివిగా ఎంచుకోండి.